చిన్నప్పుడే ఎవరైనా భవిష్యత్తు మహాయోధులు అవుతారని చెప్పగలమా? అవును. పాండవులలో శౌర్యం భీముడిలో పుట్టుకతోనే ఉంది. నియమాలు యుధిష్ఠిరుడి హృదయంలో ఉన్నాయి. నైపుణ్యం అర్జునుడిలో దేవతలా వెలిగింది. కానీ వాళ్ళు ఒంటరిగా పెరగలేదు. వారి పక్కనే దుర్యోధనుడు, దుశ్శాసనుడు అసూయ అహంకారంతో మండిపోతూ ఉన్నారు. ఈరోజు వినేద్దాం, పాండవుల బాల్యంలో మొదటిసారి అన్యాయం, బెదిరింపులు మరియు ఐక్యత ఎలా జన్మించాయో. పాండవులు మరియు కౌరవులు ఇద్దరూ ఒకటే రాజకుటుంబంలో పుట్టినవారు. కానీ వారి హృదయాలు ఆకాశభూముల్లా వేరు. పాండవులు చిన్నప్పటి నుంచే ధర్మానికి దగ్గర. యుధిష్ఠిరుడు పెద్ద అన్నగా శాంతిగా నీతిగా వ్యవహరించేవాడు. భీముడు బలంలో అందరినీ మించి ఉండేవాడు. అర్జునుడు ధ్యానం, లక్ష్యం, పట్టు ఇవన్నీ అతని రక్తంలోనే. నకులు సహదేవులు జ్ఞానం, అందం మరియు సేవాభావం. వారికి ఒక పెద్ద బలం ఉంది, ఒకరినొకరు విడిచిపెట్టని స్నేహం. ఇదే సమయంలో దుర్యోధనుడు చిన్నప్పటి నుంచి పాండవులను చూసి అసహనంతో మండిపోతూ ఉండేవాడు. అతనికి అనిపించేది, రాజ్యం నా హక్కు, ఈ పాండవులు ఎందుకు అందరి ప్రేమ ఉండాలి అని. దుశ్శాసనుడు ఎప్పుడూ అతని పక్కనే విషం పోస్తూ ఉండేవాడు. ఒకరోజు అందరూ తోటలో ఆడుతుండగా భీముడు ఒక పెద్ద రాయి తీసుకొని సులభంగా ఎత్తి పక్కన పెట్టాడు. పిల్లలు ఆశ్చర్యపోయాడు. దుర్యోధనుడు ఆ మౌనాన్ని తట్టుకోలేక గుండెల్లో అహంకారం పెళ్ళుబిక్కింది. కొద్ది రోజుల తర్వాత దుర్యోధనుడు ఒక పన్నాగం వేశాడు. అతను పాండవులు కలిసి తినే ఆహారంలో విషం కల్పించాడు. భీముడు ఆ ఆహారం ఎక్కువగా తిన్నాడు, ఎందుకంటే అతనికి ఎప్పుడూ ఆకలి ఎక్కువ. కొద్దిసేపటికి అతనికి నిద్ర వచ్చి తీరంలో పడిపోయాడు. దుర్యోధనుడు, దుశ్శాసనుడు అతనిని గంగలో తోసేశారు. జలంలో లోతుకు వెళ్తూ భీముడు నిద్ర లేచాడు. అతన్ని 5 నాగులు పట్టుకున్నారు. కానీ వారి రాజు వాసుకి భీముడిని చూసి ఆశ్చర్యపోయాడు. ఈ బలం, ఈ శరీరం, ఈ ధైర్యం, వాడు సాధారణ పిల్లవాడు కాదు అని అతడికి అమృతం వంటి శక్తివంతమైన ఔషధం ఇచ్చారు. భీముని బలం 1000 మనుషుల బలం వరకు పెరిగింది. భీముడు మళ్ళీ ఉపరితలానికి వచ్చి అన్నల దగ్గరికి వచ్చాడు. అన్నలు అతన్ని చూసి ఆలింగనం చేసుకున్నారు. ఆ రోజు యుధిష్ఠిరుడు అన్నాడు, మన బలం ఒకరికొకరం మీద ఉన్న నమ్మకం, మనం ఎప్పటికీ విడిపోం అని. అదే రోజు పాండవుల ఐక్యత జన్మించింది. ఈ కథ మనకి చెబుతుంది, అసూయ మనుషుడిని బలహీనుని చేస్తుంది. నమ్మకం మరియు ఐక్యత నిజమైన రక్షణ. కష్టం వచ్చినప్పుడు దేవుడు మన వెంటే ఉంటాడు. ఎవరు పాండవులను రక్షించడానికి మొదటిగా గురువు అవతారంలో వచ్చారు? కౌరవ పాండవులు మధ్య మొదటి అధికారిక శిక్షణ ఎప్పుడు మొదలైంది? ఎవరి ప్రతిభ చూసి ద్రోణుడు ఆశ్చర్యపోయాడు?